హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మనం మన ఛానల్లో ఏది చెప్పినా వాస్తవం అయితే చెప్తామండి, వాస్తవం కాకపోతే చెప్పం. అది మాత్రం మీరు 100% నమ్మొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. గత వీడియోలో నాకు వచ్చినటువంటి కామెంట్లు బట్టి మాట చెప్పాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే అసలు విషయం, వాలంటీర్లే కనుక ఉండి ఉంటే, వాలంటీర్లు నా చుట్టమేం కాదు, నేను వాలంటీర్ని కాదు ఈ వీడియో చేయడానికి. కానీ ఒక విజ్ఞత కలిగి అంటే కొంచెం తెలివిగా ఆలోచిస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఉండి ఉంటే కనుక చాలా మెరుగుగా ఉండు. ఎందుకు మాట్లాడతానంటే, ఏదైతే వరద విజయవాడని అతలాకుతలం చేస్తుందో, విజయవాడ చుట్టుపక్కలంతా కూడాను అతలాకుతలం అయిపోతుందో, ఎలాంటి సమయంలో వాలంటీర్లే కనుక ఉండి ఉంటే కనుక శబాష్ అన్నట్టుగా సహాయక చర్యలు జరుగునన్నమాట. వాస్తవం అండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎలా అంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాలంటే బాధ్యతగా ముందు మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మీ బాధ్యత, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎండ వరకు చూడండి. ఎందుకు వీడు వాలంటీర్లు ఉండాలన్నాడో, ఈడైనా వైసీపీ కూడా, వైసీపీ కోవట అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఎంతవరకు ఈ సమస్యని సాల్వ్ చేదురో నేను మీకు వివరిస్తాను. కాబట్టి వాలంటీర్లు ఉండి ఉంటే కనుక ఈ వీడియోని ఎండ వరకు చూడండి. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పింది మంచా చెడా, లేకపోతే నేను చెప్తుంది తప్ప ఒప్ప, కరెక్టా రాంగా మీరే డెసిషన్ తీసుకోండి. ఒక కామెంట్ అయితే చేయండి. ఏ రకమైన కామెంట్ అయినా నేను ఇబ్బంది పడను. ఖచ్చితంగా మీకు అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయడం మీ బాధ్యత. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ 10 మంది చదవాలి. నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాను. ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే కనుక ఒక్కసారి విజయవాడలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ వీడియోలు చాలామంది చూస్తున్నారు. మీరు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్న అన్ని వీడియోలు చూస్తున్నారు. బారులు తీరు నుంచున్నారు జస్ట్ ఒక పాల ప్యాకెట్ కోసం. ఏదైతే నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బయటకు రానటువంటి విజయవాడ వాసులు ఏంటి, ఒక పాల ప్యాకెట్ కోసం వాళ్ళ పడ్డ అవస్థ, కిలోమీటర్ దూరం ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు ఏంటి, మెయిన్ రోడ్లో కూడా ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కిలోమీటర్ దూరం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి ఒక పాల ప్యాకెట్ కోసం కొన్ని గంటల లైన్లో నిలబడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థే, అన్ని లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థే ఉండి ఉంటే కనుక ఇలాంటి పనులు చాలా సునాయాసంగా జరగను. వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా ఇది యథార్థం. ఎందుకు చెప్తున్నారంటే కనుక ఇలాంటి పరిస్థితి, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి కరోనా. ఆ కరోనా సమయంలో ఎలా పనిచేసింది వాలంటీర్ వ్యవస్థ, ఎలా పనిచేసింది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మీకు అందరూ తెలుసు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని చాలా సునాయాసంగా ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ అని మొత్తం అన్ని చోట్ల కూడా, ఒక ఆంధ్రప్రదేశే కాకుండా అన్ని రాష్ట్రాలు మిగిలిన చాలా వాటికి కవర్ చేసే వాలంటీర్ వ్యవస్థ గురించి. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే కనుక, మళ్ళీ చెప్తున్నా, వాలంటీర్లకు ఒత్తాస పలకడం కోసం కాదు, వాలంటీర్లు ఉండి ఉంటే కనుక ఏంటి, గ్రామానికి ప్రతి ఎల్లును ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆ ఇంట్లో ఎవరైనా ఒక ఈత కొడతాం వచ్చిన వ్యక్తి ఉంటే కనుక బయటకు వచ్చి పాలు ప్యాకెట్లు అలాగే తినడానికి ఆహార ప్యాకెట్లు పట్టుకెళ్ళడానికి రావడం జరుగుతుంది. కొన్ని కిలోమీటర్లు ఈత కొట్టాల్సి వస్తుంది, ఒక్కొక్క కిలోమీటర్ ఈత కొట్టాల్సి వస్తుంది, చాలా దూరం రావాల్సి వస్తుంది అవి పట్టుకెళ్ళడానికి. ఎవరింట్లో ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నవారికి ఎవరికి ఈత రాదనుకో పరిస్థితి ఏంటండి, వాళ్ళ ఇంట్లోకి ఆహారం వెళ్ళవు, పాల ప్యాకెట్లు వెళ్ళవు, చిన్న పిల్లలు ఉంటే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆల్రెడీ చాలామంది చెప్తున్న మాటలే నేను లైవ్లో విన్నాను కాబట్టి మీ ముందు చెప్తున్నా. కాబట్టి చాలా మా పరిస్థితి భయంకరంగా ఉంది. ఒక బోట్లు లేవు, ఓ ఎన్డీఆర్ఎఫ్ బృందం లేదు. ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు కలిసి ఏదైతే పర్యటన చేశారో వరద ప్రాంతాల్లో, ఆయన కూడా తిరగడానికే మొత్తం బృందాలన్నీ సరిపోతున్నాయి. మమ్మల్ని తీసుకొచ్చాడు ఎవడన్నాడో, మాకు దిక్కు మొక్కు లేదు, మమ్మల్ని అలో లక్షలంట వదిలేశారు అని మొహమాటం లేకుండా మైకుల దగ్గర గగ్గోలు ఎత్తుతున్నారని జనం. ఇది వాస్తవం. ఎందుకు చెప్తుందంటే ఆ పడే బాధలు చూస్తే చాలా బాధ అనిపించింది నిజంగా. ఎలా అంటే వాళ్ళు కనీసం ఒక పాల ప్యాకెట్లు చిన్న పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లల సహా ఏడుస్తున్నారు. ఒక వీడియో చూసానండి నేను నిజంగా. నారా చంద్రబాబు నాయుడు గారు బోట్లు వెళ్తున్నారు, ఒక తల్లి పిల్లోడిని ఎత్తుకుని ఉంది. పిల్లోడిని ఎత్తుకుని బాబు పిల్లోడు కూడా ఏమీ లేదు, బాబు పిల్లోడు కూడా ఏమీ లేదు అంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళల్లో అన్నారు, మొత్తం నేను చూసుకుంటానో నేను చేస్తానని అన్నారు. అంటే అంత హృదయ విదారకమైనటువంటి కొన్ని సన్నివేశాలు అయితే కనుక కొన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి. అన్ని ఛానల్స్ కవర్ చేయట్లా మళ్ళీ దీన్ని. నిజంగా వాళ్ళ బాధలో, వాళ్ళ వ్యతలో, వాళ్ళ పడే కష్టాలు ఎవరు కవర్ చేయట్లా. ఆ కవర్ చేయాల్సి వస్తుందేమని వేరే టెలికాస్ట్ చేస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడలేదు నేను వాస్తవంగా ఏదైనా. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా ఈజీగా జరుగును. పాల ప్యాకెట్లు డోర్ టు డోర్ డెలివరీ అవును. ఎలా డెలివరీ అయిపోతాయి వాలంటీర్ వ్యవస్థ ఉంటే మాత్రం అని కొంతమంది ఏంటి అడ్డంగా మాట్లాడే వాళ్ళు అంటారు. వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, ఎలా అవుతాయి డోర్ డెలివరీ అంటే
కరోనా సమయంలో ఎలా జరిగాయి కార్యక్రమాలని సేమ్ అలా జరుగుతాయి, దాంట్లో డౌట్ లేదు. ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతాయి. అవును, కాబట్టి ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఉంటే కనుక ఏమంటే ఏంటి ఉన్న ఊరోడికి ఏంటి ఏటి భయం, పొరుగు ఊరోడికి కాటి భయం. సామెత తెలుసు కదా మీకు, ఎంతమందికి సామెత తెలుసో ఈ సామెత ఎందుకు చెప్పాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉన్న ఊరోడికి ఏంటి ఏటి భయం, పొరుగు ఊరోడికి కాటి భయం. ఎందుకని వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితి. కాబట్టి ఉన్న ఊరోడు వాలంటీర్ అయి ఉంటే కనుక ఎవరికి ఎన్ని ప్యాకెట్లు ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు, కాబట్టి ప్యాకెట్లు ఎలా పంచి రావాలి, ఏ ఇంటి నుంచి ఏ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏ వీధి నుంచి ఏ వీధిలోకి వెళ్ళాలి, వాడికి అన్నీ తెలుసు క్షుణ్ణంగా. కాబట్టి అధికారులు వస్తే మాత్రం ఏం చేస్తారండి, పైన చూసుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప చేసేదేం లేదు అక్కడ. కాబట్టి లైన్లో నుంచో పెట్టారు ఏంటి వ్యాన్లో, పాల ప్యాకెట్లు వ్యాన్లో, వచ్చేది ఎవడో పట్టుకెళ్ళేది ఎవడో, వాళ్ళకి వాళ్ళే రావాలి. అవి విజయవాడ సిటీలో అందరికీ ఈత వచ్చిన వాళ్ళు ఉంటారా, ఈత రాని వాళ్ళు ఇంతమంది ఉంటారు. ఈత రాని కుటుంబాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆకలి ఏంటి, వాళ్ళ దప్పికి ఎలా తిరుగుతుంది, మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, పాలు ప్యాకెట్ లేవు, ఆహారం తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు, మొత్తం ఫ్లోర్లు మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంకొక మాట, ఇలాంటి సమయాల్లో ఎందుకని వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నానంటే ఉంటే కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉండును, అన్నీ వాళ్ళే చూసుకును, చాలా మట్టికి జరిగిపోను. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అబ్బాయి లేదు వాలంటీర్లు ఉంటే మాత్రం ఎలా జరిగిపోతే అని అనుకుంటే కనుక మీ అభిప్రాయం తెలియజేయండి. కుదిరితే నేను కామెంట్ రిప్లై ఇవ్వగలను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఇంకా చాలా పనులు జరుగును, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సహాయ చర్యల్లో లోపాలు ఉన్నా, లేకపోతే సహాయ చర్యలు అందకపోయినా, వాళ్ళ అవసరాలు తీరకపోయినా, వాళ్ళ పడే కష్టాలు బాధలు బయటికి చెప్పడానికి ఒక వ్యవస్థ అంటూ ఉండు. కాబట్టి అలాంటి వ్యవస్థనే కావాలని కోకటి పేర్లతో పెకలించేశారు. నిజంగాను వాళ్ళు ఉన్నట్టో లేనట్టో తెలియదు ఆ వాలంటీర్లు ఇప్పుడు. కాబట్టి వాలంటీర్లు నాశనం చేసేస్తారు. ముందో మాట, తర్వాత ఒక మాట, ఏరు దాటాక ఒక మాట, ఏరు దాటిన తర్వాత ఒక మాట. అర్థమైంది కదండి. కాబట్టి అలా మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి నాశనం చేసేసారు. అందువల్ల ఎలాంటప్పుడు ఉంటే కనుక అదిరిపోను అనమాట, మన మామూలుగా కాదు. కాబట్టి ఏదో మేము ఉంచుతాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ ఉద్యోగానికి రెట్టింపు జీతం ఇస్తాం అని అన్నారుగా. ఏది అన్నమాట ఏది నిలబెట్టుకున్నది లేదు, తొంగలో తొక్కేశారు. వాలంటీర్లు పొట్టగొట్టారు. ఎలాంటి టైంలో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పొట్టగట్టుకునైనా మొత్తం ప్రజలందరికీ సేవ చేదురు వాళ్ళు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా యూతే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ యవ్వనస్తులు కాబట్టి, వాళ్ళ యూత్ కాబట్టి, వాళ్ళు చేసే పని ఎవరు చేయలేరు. కాబట్టి అవసరమైతే తాడు సాయంతోనైనా సరే కిలోమీటర్లు వెళ్తురు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసే పనులు ఎవరు చేయలేరు. ఎందుకని వాళ్ళు యంగ్ కాబట్టి. ఆ యంగ్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఇవాళ విజయవాడలో ఇంత దారుణం జరగకపోను. ఒకవేళ ఉంటే జరిగినా కానీ, అంటే వాలంటీర్లు ఉంటే వరద పెడతారంటే ఆపరు, కానీ వరద వచ్చినా సరే సహాయక చర్యల్లో భాగంగా వాళ్ళకి అవసరాలు, మందులు కానీ, పాల ప్యాకెట్లు కానీ, తినే ఆహారం కానీ, అలాగే వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళని ఎలా చేర్చాలో అన్ని రకాలుగా చేరుతురు. చాలా వాళ్ళ ఒక సైనికుల్లా పనిచేద్దరు. నేను అడిగితే కనుక వాస్తవంగా చేశారు. అలాగో వాళ్ళ జీతాన్ని కాసించి కదండి, వాళ్ళు చెయ్యాలని చేశారు, చేతులు కూడా వాళ్ళు నేను చెప్తాను డెఫినెట్గా. కాబట్టి వాళ్ళ లేకపోవడం ఆంధ్రప్రదేశ్కి చాలా ముంపే నన్ను అడిగితే కనుక. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటో తెలియదు వాళ్ళ విషయంలో. కాబట్టి 100% అలాంటి వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి. ఏది పింఛన్లు ఇచ్చారు, వర్షం నీటిలో 3 రోజులు పంచారు. ఎవరో ఉద్యోగస్తులు ఎంతవరకు చేస్తారండి, ఉద్యోగం మాత్రమే చేస్తారు. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ విధులతో పాటు సేవ చేసేవారు. ఇది మాత్రం ఒప్పుకోవాలి కొంతమంది. కాబట్టి వాళ్ళు ఏదో గోను సంచులు మోసేవాళ్ళు గాను, లేకపోతే ఎవరో లేనప్పుడు ఇళ్ళకెళ్ళి డోర్లు కొట్టేవాళ్ళు గాను మీరు చాలామంది చిత్రీకరించారు. కానీ వాళ్ళు చేసిన పని ఏదైతే మంచి చేశారో ఆ మంచిని మాత్రం మర్చిపోయారు. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం ఈ రోజు ఖచ్చితంగా ఆ లోటు విజయవాడలో కనిపిస్తుంది. మీరు ఒప్పుకోరా, నిజమా కాదా? కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ పొట్టను కొట్టకుండా వాళ్ళ పొట్ట కట్టుకుని వాళ్ళ సేవ చేదురని నేను మళ్ళీ నొక్కి ఒక్కడిని చెప్తున్నాను. దాంట్లో అలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక వ్యవస్థ అయితే కనుక 100% ప్రతి రాష్ట్రంలో ఉండాలి. నన్ను అడిగితే కనుక ఎలాంటి ప్రమాద సమయాల్లో కానీ, ఎలాంటి సమయాల్లో కానీ అలాంటి వాళ్ళ సేవను ఉపయోగించుకుంటే కనుక ఏదైనా చాలా తగ్గుముఖం పడుతుంది అన్న అభిప్రాయం. కాబట్టి ఎలాంటి సమయాల్లో అలాంటి వాళ్ళు ఉండడం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అయినా కానీ సందర్భం వచ్చింది కానీ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఉన్నట్టా లేనట్టా వాలంటీర్ వ్యవస్థని తీసేసినట్ట. మరి ఎందుకని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు, ఎందుకని హామీ ఇచ్చారు, జీతం రెట్టింపు చేస్తా అన్నారు, మీ ఉద్యోగాన్ని భద్రత చేస్తా అన్నారు, భద్రత కల్పిస్తా అన్నారు. ఖచ్చితంగా దీనికైతే కనుక సమాధానం చెప్తే రాలి. చూస్తున్నా మీరు అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా నాకు అనవసరం, మీ
అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు ఈ వీడియో షేర్ చేయాలంటే మీ బాధ్యత ప్రకారంగా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.